తిరుపతిలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం మారిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. తిరుమల శ్రీవారు మొదలు దేనిని వదలలేదని ఆరోపించారు. తిరుపతిలో మహిళా మేయర్ను కేవలం సంతకాల మేయర్గా మార్చి మహిళలను అవమానపరిచారని అన్నారు. అభివృద్ధి పేరుతో అందిన కాడికి డబ్బులు దోచుకున్నారని తెలిపారు. తిరుపతిలో జరిగిన అవినీతిలో పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులపై విజిలెన్స్ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది 24 గంటల లోపల మీరు కానీ సమర్పించకపోతే ఎల్లుండి ఉదయం భారతీయ జనతా పార్టీ మేము ఖచ్చితంగా, ఎందుకంటే అది ప్రజా రక్షణకు సంబంధించిన విషయం కాబట్టి దాన్ని వ్యక్తిగతంగా వచ్చి పరిశీలిస్తామని చెప్పి మున్సిపల్ అధికారులను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. జరిగిన అవినీతి మీద అదైతే తొందరగా విచారణ జరుగుతుంది. ఫిట్నెస్ సర్టిఫికేట్లు 24 గంటల లోపల చూపించాలి. ఎందుకు కట్టలేదో సమాధానం కూడా చెప్పాలి. మిత్రులు, కొండ మీద ఉన్నటువంటి విజిలెన్స్ అధికారుల మీద ఎంక్వైరీ చేయాలి. 5 సంవత్సరాలు ఎందుకు మౌనంగా ఉన్నారు వాళ్ళు? ఏ అధికారి మిమ్మల్ని మౌనంగా ఉండమన్నాడు? ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. ఇన్ని అవినీతి అక్రమాలు ఈరోజు వెలుగులోకి వస్తే ఒక అవినీతి కేసు కూడా మీరు ఎందుకు నమోదు చేయలేకపోయారు? కాబట్టి అక్కడ సహాయ నిరాకరణ ఉంది. టీటీడీ అధికారుల దగ్గర నుంచి స్టేట్ విజిలెన్స్ అధికారులకి సహాయ నిరాకరణ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలని చెప్పి మేము కోరుకుంటాం. మేమైతే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఈ విచారణ ఇంకా లోతుగా జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. దోషులందరినీ శ్రీవారి భక్తుల ముందు నిలబెడతాం. అవినీతి ఎక్కడుందో అక్కడ వైసీపీ నాయకులు పూర్తి మునిగి తేలిపోయారు. మామూలుగా చేయబెట్టారంటారు, అవినీతిలో చేయబెట్టారు, అవినీతిలో వాటా ఉందని. వాటా లేదు, మొత్తం మునిగిపోయి తేలిపోయారు. మేమైతే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యంగా తిరుపతి ప్రాంతం వరకు జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద మేము విచారణ మాకున్నటువంటి ఆధారాలతో మేము స్వీకరిస్తూ ఉంటే అసలు భయపడిపోతున్నాం. మేము కొండతో పాటు వెంకటేశ్వర స్వామితో పాటు తిరుపతి కార్పొరేషన్లో కోడి బొచ్చును కూడా వదలలేదు వీళ్ళు. మిత్రులారా, ఆశ్చర్యపోతారు. కోడి బొచ్చును కూడా వదలలేదంటే సిగ్గుండాలి వైసీపీకి నాయకులకి.